సో ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఏం లేదు కదా. సో నువ్వు చేసే ప్రతిసారి మిస్టేక్ ఏంటిదంటే ఇక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోకపోవడం కరెక్ట్గా. నువ్వు మామూలుగా ఏం చేస్తావంటే ఇందులో రన్ చేయాల్సింది బయట ఎక్కడో రన్ చేస్తావు. అంటే నువ్వు పాత సరిగ్గా చూసుకో, అది నీ ప్రాబ్లం. సో ఫస్ట్ ఏం చేయంటే నువ్వు ఎప్పుడైనా మామూలుగా నీకు ఆల్రెడీ ఫోల్డర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో ఇవి లోపల ఉంటాయి, బయట ఉండవు. సో ఇప్పుడు నా దగ్గర నా మెయిన్ ఫోల్డర్ పేరు ఏంటిది, రియాక్ట్ లెర్నింగ్. మెయిన్ ఫోల్డర్ పేరు ఏంటిది, రియాక్ట్ లెర్నింగ్. దాని లోపల యాప్ అనేది ఇంకో సబ్ ఫోల్డర్. యాప్ అనేది నా రియాక్ట్ ప్రాజెక్ట్, అంటే రియాక్ట్ కోడ్ అంతా దీని లోపల ఉంది. అంటే నేను ఇప్పుడు NPM ఐ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, ఎక్కడ చేయాలి, దీని లోపల చేయాలి. దీని లోపల చేయాలంటే నీకు రైట్ క్లిక్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఓపెన్ చేయాలి. అంటే ఇక్కడ నీకు పాత్లో కనిపిస్తుంది నువ్వు యాప్లో ఉన్నావా లేదా అని. నువ్వు చేసేటప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందంటే మామూలుగా ఇలా ఉంటుంది, నువ్వు Ctrl+J కొడతావు, Ctrl+J కొడతావు. ఇక్కడ చూడు ఏం ఫోల్డర్ ఉంది, రియాక్ట్ లెర్నింగ్. ఇప్పుడు నువ్వు NPM ఐ చేస్తే దేనికి చెందుతుంది, తప్పు కదా అది. సో ఇది మిస్టేక్ జరుగుతుంది జనరల్గా, నీ మిస్టేక్స్. సో నువ్వు ఇప్పటి నుంచి ఏం గుర్తుపెట్టుకుంటావు అంటే, ఓహో పాత్ అనేది నేను ఎక్కడున్నా అనేది చాలా జాగ్రత్తగా చూసుకో. నువ్వు యాప్లో ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, ఇది తప్పు. ఓకే, నువ్వు ఇప్పుడు రన్ చేయాలంటే దీనిలోనే ఉండాలి. ఇట్లా ఇంటిగ్రేటెడ్ ఓపెన్ చేసుకో. ఇప్పుడు నేను కరెక్ట్ పాత్లో ఉన్నా కదా. ఇప్పుడు ఇది కాదు, ఇప్పుడు నేను కొత్త యాప్, అంటే టెయిల్విండ్ అనేది కొత్తది కాబట్టి నేను కొత్తగా చెప్తాను నీకు. ఇప్పుడు ఏంటిది, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలరా అంటే ఇది యాక్షన్. ఇప్పుడు చూడు హైలైట్ అయింది బ్లూ కలర్. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తే తప్పు కదా, అది మిస్టేక్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది కొలాప్స్ చేసి బయట క్లిక్ చేసి ఫోల్డరు ఏం చేస్తాం, test-app అంతేనా. ఇప్పుడు దీంట్లో ఏమైనా ఉందా, ఏం లేదు. సో దీన్ని ఇప్పుడు ఇలా క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తామా, తప్పు కదా. ఇది సెలెక్ట్ చేసుకొని చేయాలి, ఎందుకంటే దాంట్లో పని చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది. ఇప్పుడు నా పాత ఏముంది, కరెక్ట్ ఉన్నాం కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేద్దామంటే రియాక్ట్ ఒక కొత్త యాప్ని క్రియేట్ చేద్దాం. ఏంటిది, NPM create wheat at latest ./ ఎందుకంటే మనం పేరు ఇచ్చాము ఆల్రెడీ. నువ్వు ఇక్కడ ./ ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఓకే, ఇప్పుడు నేను ఇది కొడితే నాకేమవ్వాలి, మన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి, అంతేనా. రియాక్ట్ సెలెక్ట్ చేసుకొని టైప్ స్క్రిప్ట్ చేసుకొని నో అని పెట్టేసి ఎస్ పెడితే నీకేమవుతుంది, ప్రాసెస్ అవుతుంది. ఇది నీకు తెలుసు ప్రాసెస్. ఇప్పుడు టెయిల్విండ్ కాన్ఫిగరేషన్ చేయాలి, అంతే కదా. ప్రాజెక్ట్ రన్ అయిపోయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ అయిపోయినాక ఫస్ట్ ఏం చేస్తాం, మనము tailwind.com అనే వెబ్సైట్కి వస్తాం. ఎవడైనా ఇదే చేయాలి. నీకు ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగాడు అనుకో, నీకు టెయిల్విండ్ తెలుసు, ఎలా తెలుసు అంటే ఈ వెబ్సైట్కి వెళ్ళాలని చెప్పు వాడికి. అంటే ఈ వెబ్సైట్కి వచ్చేసి టాస్క్ చేయమంటే నువ్వు ఇక్కడికి రావాలి. అట్లా కాదు నేను అన్ని గుర్తుపెట్టుకుంటా అంటే ఇట్లా వర్కౌట్ అవ్వదు, ఓకేనా. సో ఇప్పుడు నేను tailwindcss.comలో ఏం ఆప్షన్కి వెళ్ళాలరా, డాక్స్. ఈ డాక్స్ ఆప్షన్లో యూజింగ్ వీట్ ఉంది కదా. సో ఈ ప్రాసెస్ని నేను ఫాలో అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ మనకు యాప్ రన్ అయింది కదా. సో నేను ఒకవేళ దీన్ని ఎక్స్పాండ్ చేసి చూసుకుంటే నాకు అన్నీ వచ్చేసినాయి కదా. ఇంతవరకు నీకు క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను Ctrl క్లిక్, అంతే కదా. Ctrl క్లిక్ కొడితే నాకు యాప్ రన్ అవుతుంది. మనం ఫస్ట్ జనరల్గా ఏం చేస్తామంటే CSS తీస్తాం, అంతే కదా. సో ఫస్ట్ CSS ఇక్కడ app.css, ఇంకోటి index.css, అంతేనా. ఇది మొత్తం తీసేస్తాం. తర్వాత మొత్తం CSSలన్నీ పీకేస్తున్నాం, అంతే. సో index.css, app.css క్లీన్ అయిపోయింది. ఇంకేం లేవు ఇంకా తీయడానికి, ఆ రెండే ఫైల్స్. app.tsx ఫైల్ని కూడా మనం ఏం చేస్తామంటే మొత్తం తీసి మళ్ళీ రాస్తాం జనరల్గా. ఇది మొత్తం తీసి మళ్ళీ ఒక ఫ్రెష్ కంపోనెంట్ ఇగో ఇలా, ఓకేనా. ఆ షార్ట్ కట్స్ అవన్నీ నీకు అవసరం లేదు. నువ్వు నార్మల్గా కాన్స్ట్ యాప్ పెట్టి రిటర్న్ పెట్టి ఎక్స్పోర్ట్ పెట్టి నీకు తెలుసు కదా సింటాక్స్, ఇది రాస్తాం. ఇక్కడ వెల్కమ్ అని పెడతాం, అంతేనా. వెల్కమ్ టు ది టెస్ట్ యాప్, సేవ్ అయిందా. ఈ ప్రాసెస్ ఇప్పుడు చూస్తే క్లీన్గా వచ్చింది. ఇంతవరకు నీకు ప్రాపర్గా రావాలి. ఇప్పుడు టెయిల్విండ్ కాన్ఫిగరేషన్. టెయిల్విండ్లో ఫస్ట్ స్టెప్ ఏమంటారు, క్రియేట్ యువర్ ప్రాజెక్ట్. చేసామా లేదా మనం, అదే కదా చేసింది. NPM ఇక్కడ పేరు ఇస్తాడు, మనం పేరు ఇవ్వలేదు, ./ పెట్టాము. ఎందుకు, మనం ఫస్టే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి, అర్థమైందా. సెకండ్ ఏం చేసాము, ఇది కూడా మనకు అవసరం లేదు ఇంకా. ఓకే, ఇన్స్టాల్ టెయిల్విండ్ CSS. ఏమేమి ఇన్స్టాల్ చేయాలన్నాడు, ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి. సో కమాండ్ Ctrl+C అండ్ ఇక్కడ ఇది ఆపేసి మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆపేసి టర్మినల్, అంటే నేను రియాక్ట్ యాప్ చచ్చిపోయింది ఇంకా, నువ్వు ఎందుకంటే ఆపావు కాబట్టి అది ఇన్స్టాల్ అయిపోతుంది. సెకండ్ ఏముంటుందో కాన్ఫిగర్ వీట్. ఏ ఫైల్లో, wheat.config.jsలో ఇది ఇంపోర్ట్ చేయాలి. ఇదే కదా నువ్వు ఇంతకుముందు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి wheat.configలో ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎక్కడ, ఇది కూడా ఇక్కడ నుంచే తీసుకుందాం. ఇగో ప్లగ్ఇన్స్ లోపల ఇగో ఇలా కాల్ చేయాలి, అంతేనా. ప్లగ్ఇన్స్ లోపల ఇక్కడ ప్లగ్ఇన్స్ ఉంది కదా, దీని లోపల ఆల్రెడీ ఒకటి ఉంది కదా, కామా పెట్టేసి ఇది చేయాలి. ఇది ఫిక్స్డ్ అనమాట. ఓకే, అయిపోయిందా. నెక్స్ట్ ఏంటిది,
ఈ సిఎస్ఎస్ని ఇంపోర్ట్ చేయాలి. యాడ్ అండ్ ఇంపోర్ట్ టు యువర్ సిఎస్ఎస్ ఫైల్. సిఎస్ఎస్ ఫైల్ అంటే మన గ్లోబల్ మెయిన్ సిఎస్ఎస్ ఫైల్ ఏంటిది? index.css. సో అందుకని మనం ఇక్కడ స్టార్టింగ్లో ఇది ఇంపోర్ట్ చేస్తాం. ఇదే స్టెప్స్. ఇప్పుడు నాకు అన్ని స్టెప్స్ అయిపోయినాక ఏం చేయాలి? npm run dev. సో దీంట్లో ప్రాబ్లం ఏంటిది? నీకు ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే నువ్వు ఇన్స్టాల్ చేసేటప్పుడు అది బయట ఎక్కడో ఇన్స్టాల్ అయిపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఇక్కడ ఈ టెర్మినల్లో పాత్ కరెక్ట్గా చూసుకొని చెయ్యాలి. అదొక్కటి నువ్వు కంట్రోల్ చేసినావంటే నీకు పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు సిఎస్ఎస్ క్లాస్ అప్లై చేద్దాం. ఎర్రర్ అయితే ఏం రాలే కదా నాకు. app.csxలో ఇక్కడ క్లాస్ కదా. సో దీన్ని ఏం చేద్దాం? ఒక h1లో రాద్దాం. దేంట్లో? h1లో రాసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక క్లాస్ ఇద్దాం. క్లాస్ నేమ్ txt6xl. ఇది టెయిల్విండ్ క్లాసే కదా, పెద్ద స్ట్రక్చర్. ఇది అప్లై అవ్వాలి. అయిందా? ఒకవేళ నేను టెక్స్ట్ రెడ్ 800 ఇస్తా. ఇది కలర్ కోసం. కలర్ వస్తుందా? సో టెయిల్విండ్ సిఎస్ఎస్ అప్లై అయిందా లేదా? ఏమైనా ఎర్రర్ వచ్చిందా? రాలేదు. సో ఇంతవరకు క్లియరా? సో టెయిల్విండ్ సిఎస్ డన్. ఇప్పుడు సెకండ్ ఏం మాట్లాడుతున్నాం మనము? యూజ్ ఎఫెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సింపుల్, ఫ్రంట్ ఎండ్లో ఏం సంబంధం లేదు నీకు. ఇక్కడ ఇవన్నీ ఏం సంబంధం లేదు. యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటిదంటే ఒక డేటాని ఫెచ్ చేయడానికి వాడతారు. ఓకే, యూజ్ ఎఫెక్ట్ ఫెచ్ చేయడానికి వాడతారు కాబట్టి ఖచ్చితంగా కావాల్సిన ప్యాకేజ్ ఏంటిదంటే ఒకటి యాక్సియోస్ కావాలి అనేది నేను చెప్పాను ఇంతకుముందు. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేద్దాం? npm install యాక్సియోస్. యూజ్ ఎఫెక్ట్ డేటా ఫెచింగ్ అంటుందా అంటే ఇది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. అవసరం ఉంది. ఇప్పుడు అవసరం మనకి. యూజ్ స్టేట్కి అవసరం లేదు, యూజ్ ఎఫెక్ట్ అవసరం. ఓకే, మామూలుగా యాక్సియోస్ అనేది యూజ్ ఎఫెక్ట్ కోసం కాదు, మన ప్రాజెక్ట్లో డేటా కోసం. సో అది యూజ్ స్టేట్కి అవసరమా, యూజ్ ఎఫెక్ట్ అవసరమా అనేది లేదు. డేటా ఫెచ్చింగ్ చేయాలి. రియాక్ట్ యాప్లో బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఫెచ్చింగ్ చేయాలంటే వాడాల్సిన ప్యాకేజ్ ఏంటిది? యాక్సియోస్. ఎలా ఇన్స్టాల్ చేయాలి? npm యాక్సియోస్. ఇంకా సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, npm run dev. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న యూజ్ ఎఫెక్ట్ రాద్దాం. యూజ్ ఎఫెక్ట్ రాస్తావు కానీ ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే స్టేట్ ఉండాలి ఖచ్చితంగా. డేటా స్టోర్ చేసుకోవడానికి ఏదో ఒక వేరియబుల్ ఉండాలి కదా. సో కాన్స్ట్ నేనేమంటా? డేటా కామా సెట్ డేటా ఇలా పెట్టుకుంటాం. ఈ నల్ కాకుండా దీనికి ఏం పెడదామంటే అరే పెడదాం. అరే అనే డేటా వస్తుంది అనేది పెడదాం. ఈ యూజ్ స్టేట్ అనేది ఖచ్చితంగా పైన ఏమవ్వాలంటే ఇంపోర్ట్ అవ్వాలి. ఇగో ఇట్లా ఇంపోర్ట్ లేకుండా నువ్వు యూజ్ స్టేట్ని వాడలేవు. యూజ్ స్టేట్ లేకుండా నువ్వు వేరియబుల్ని క్రియేట్ చేయలేవు. ఇది రూలు. ఇది నువ్వు ఆల్రెడీ చేసావు. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ అనేది ఇగో ఇలా రాస్తారు అనమాట. యూజ్ ఎఫెక్ట్. ఓకే, యూజ్ ఎఫెక్ట్లో ఏముంటుంది? ఒక నార్మల్ ఈ ఫంక్షన్ ఉంటుంది. దీని లోపల ఏముంటుంది? కాల్ బ్యాక్ ఫంక్షను. ఒక కాల్ బ్యాక్ ఫంక్షను, ఒకటేమో కామా ఎంటీ డిపెండెన్సీ. ఇది స్ట్రక్చర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒకటి కామా అండ్ ఎంటీ డిపెండెన్సీ అరే అంటారు. దాన్ని ఏమంటారు? అన్నీ అంటే అన్నీ ఏముంటాయి మన దగ్గర? యూజ్ ఎఫెక్ట్ ఒకటే ఉంది ప్రస్తుతానికి, మిగతా అన్నీ ఏం లేవు. సో యూజ్ ఎఫెక్ట్లో 2 రాయాలి అని చెప్పాను నేను. ఇదొకటి ఇట్లా రాయాలి, ఇదొకటి ఇట్లా రాయాలి. ఇదేమో కాల్ బ్యాక్ యారో ఫంక్షన్ మ్యాప్ మెథడ్లో వాడతారు. ఇదేమో అరే ఎంటీ అరే. ఇక్కడ ఇలానే ఉంటుంది. ఓకే, ఇది సింటాక్స్ అనమాట. మిగతా వాటికి కూడా సిమిలర్గానే ఉంటుంది. అది ముందు తెలుస్తుంది. యూజ్ స్టేట్ ఎలా రాసామనేది ఒక సింటాక్స్ గుర్తుంది కదా నీకు. అలాగే యూజ్ ఎఫెక్ట్ అనేది కూడా ఒక నోట్స్ మీద ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేసుకో. ఇప్పుడు ఇది దీని బ్రాకెట్ లోపల రాయాలి. ఎక్కడ రాయాలి ఇప్పుడు లాజిక్ అంతా? ఫ్లవర్ బ్రాకెట్ లోపల. ఈ ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఇగో ఈ ఫంక్షన్ రాయకుండా ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ కాల్ చేస్తాం. ఏమని? ఫెచ్ డేటా అని ఒక ఫంక్షన్ కాల్ చేశాను నేను. ఏం చేశాను? ఫెచ్ డేటా అనే ఈ ఫెచ్ డేటాని క్రియేట్ చేయాలి కదా. ఫంక్షన్ రాసేసారు. ఇక్కడైనా రాసుకోవచ్చు దీని లోపలే, లేకపోతే మీదే బయటైనా రాసుకోవచ్చు. ఓకే, సో ఆ ఫెచ్ డేటా అనేది ఏపీఐ కాల్ కాబట్టి ఖచ్చితంగా అసింక్ ఫంక్షన్ అయి ఉండాలి, మామూలు ఫంక్షన్ అయి ఉండకూడదు. మామూలుగా అయితే నీకు తెలిసిందేంటి? ఈ కాన్స్ట్ ఫెచ్ డేటా అంతే కదా, FETCH ఫెచ్ డేటా ఈజ్ ఈక్వల్స్ ఒక యారో ఫంక్షన్. ఇది రాయడం నీకు తెలుసు కదా, మామూలుగా ఒక ఫంక్షన్ రాయడం తెలుసు ఇంతవరకు. కానీ స్పెల్లింగ్ తప్ప. సో ఇప్పుడు ఏమైంది? నేను కాన్స్ టు ఫెచ్ డేటా అని ఇట్లా రాయడం తెలుసు, కానీ ఇది ఏపీఐ కాల్ అంటున్నా నేను. ఫెచ్ డేటా అంటే ఏపీఐ కాల్కి సంబంధించిందే కదా. అందుకని దీన్ని ఎప్పుడు ఏం రాయాలి? అసింక్ అనే భాషలో రాయాలి. ఇలాంటి సింటాక్స్ ఒకటి ఖచ్చితంగా రాయాలి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే కాన్స్ట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు
ఓకే, అవైట్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఏం రాయాలి? అవైట్. ఎందుకు అవైట్ అంటే ఆ సింక్ రాసాం కాబట్టి అవైట్ రాయాలి. అవైట్ ఏం చేస్తుంది? ఒక ఏపీఐ యొక్క ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఏపీఐ అంటే వేరే వాడిది కదా, బయట ఎక్కడి నుంచో వస్తుంది కాబట్టి. అవైట్ తర్వాత ఏంటిది మనం నేర్చుకుంది? ఏంది? యాక్సియోస్. ఏం మెథడ్? యాక్సియోస్ డాట్ గెట్ లోపల నువ్వు యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేయాలి, ఒక ఎండ్ పాయింట్ అనేది పేస్ట్ చేయాలి. ఓకే, యాక్సియోస్ అనేది మీద ఇంపోర్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఏమవ్వాలి? మీద ఇంపోర్ట్ కూడా అవుతుంది, ఆటోమేటిక్గా అయ్యింది. ఇప్పుడు నీ యాక్సియోస్ డాట్ గెట్ లోపల ఏముండాలి? యూఆర్ఎల్ ఉండాలి. ఈ యూఆర్ఎల్ అనేది నీకు మొన్న నేను చూపించాను. ఎక్కడ దొరుకుతుంది? జేసన్ ప్లేస్ హోల్డర్. ఇక్కడికి వచ్చి జేసన్ ప్లేస్ హోల్డర్ అని కొడితే, జేసన్ ప్లేస్ హోల్డర్ అని కొడితే నీకు ఇక్కడ పోస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. నువ్వు ఒకటే కాదు, ఇక్కడ చూడు ఎన్ని ఏపీఐస్ ఉన్నాయి, టు డూస్ ఉన్నాయి, యూజర్స్ ఉన్నాయి. నువ్వు ఏదైనా ఏపీఐ అనేది తీసుకోవచ్చు. ఇది మొత్తం కలిపి ఏపీఐ అంటారు. ఓకే, సో నేను ఇప్పుడేమో యూజర్సే తీసుకుంటా. ఇక్కడ వీడు పోస్ట్ అన్నాడు, మనం ఏం చేద్దాం? యూజర్స్ తీసుకుందాం. అంతేనా? ఇంతే. యూజర్స్ తీసుకున్న తర్వాత నీకు డేటా అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఏపీఐ నుంచి డేటా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం రాయాలంటే డేటాను డైరెక్ట్ సెట్ చేయాలి అంటాడు వాడు. డైరెక్ట్ సెట్ చేయకూడదు. మనం ఏం చేద్దామంటే కన్సోల్ డాట్ లాగ్ చూద్దాం ఒక్కసారి. ఇక్కడ చూసుకోవడం మంచిదే కదా, అసలు డేటా నిజంగా వచ్చిందా రావట్లేదా అనేది. ఓకే, సో ఇప్పుడు నువ్వు యాప్ రన్ అవుతుంది, ఇది యాప్ రీఫ్రెష్ చేసావు, ఇన్స్పెక్ట్కి వచ్చి కన్సోల్లో చూస్తే నీకు డేటా వస్తుందా రావట్లేదా అంటే డేటా వస్తుంది, విచ్ ఇస్ అ ప్రామిస్. మామూలు ప్రామిస్ అనేది వస్తుంది. ఆ ప్రామిస్ ఏంటో తర్వాత మాట్లాడదాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను కాన్స్ట్ రెస్పాన్స్ అంటే ప్రామిస్ వచ్చింది కాబట్టి నేను ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఏం క్రియేట్ చేసుకోవాలి? మామూలుగా అయితే డేటాలో స్టోర్ అయింది, కానీ ఒరిజినల్ డేటా స్టోర్ అవ్వలేదు. ఏం స్టోర్ అయింది? ప్రామిస్ స్టోర్ అయింది. మనం చూసాం కదా, ప్రామిసే స్టోర్ అయింది కదా. ఆ ప్రామిస్ని మళ్ళీ వెయిట్ చేయాలి, అంటే ఆ ప్రామిస్ అయిపోయేలాగా అవైట్ రాయాలి మళ్ళీ. ఇప్పుడు ఏమైంది? ఈ రెస్పాన్స్లో ఏమొస్తుందో చూడాలి. అర్థమైందా నీకు? ఏమర్థమైంది చెప్పు? చేసాం, ఒరిజినల్ డేటా రాలే. సో అందుకని మనం మళ్ళీ ఏం చేస్తున్నాం? ఈ డేటాని అంటే మనం పట్టుకున్న ప్రామిస్ని మళ్ళీ ఏం చేయాలి? అవైట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఏ వేరియబుల్లో స్టోర్ అయింది? ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తున్నాం? రెస్పాన్స్. ఇప్పుడు ఏమొస్తుందో మనం టెర్మినల్లో తెలియాలి కదా, అంతేనా? రీఫ్రెష్ చేయి, ఒరిజినల్ డేటా వచ్చేసింది. ఇంతకుముందు ఏముండే? ఇప్పుడేముంది? దానికి రీజన్ ఏంటిది? ఫస్ట్ అవైట్. ఇక్కడ కూడా అవైట్ ఉండాలి కదా. ఏది ఎడికి వెళ్ళిపోయింది? ఫస్ట్ ఒక అవైట్ వాడామా, తర్వాత డేటా స్టోర్ చేసుకుందాం, దాంట్లో ప్రామిస్ వచ్చింది, మళ్ళీ ఏమేమి అవైట్ వాడాం, మళ్ళీ రెస్పాన్స్లో డేటా వచ్చింది కదా. ఇప్పుడు రెస్పాన్స్లో డేటా అనేది ఒక ఆబ్జెక్ట్. చూడు ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, ఫ్లవర్ బ్రాకెట్ ఎండ్. ఆ ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఏముంది? కాన్ఫిగ్ ఉంది, డేటా ఉంది, హెడర్స్ ఉంది, అంటే చాలా ఉన్నాయి కదా. మనకేం కావాలి? దాంట్లో నుంచి డేటానే కావాలి, అంతేనా? సో మనం ఇక్కడ ఏం వాడతాం? ఇప్పుడు రెస్పాన్స్ డాట్ ఆబ్జెక్ట్ లోపల చేయాలంటే డేటా. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే నాకు ఓన్లీ డేటా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ డేటాని మనం ఎక్కడ సెట్ చేయాలి? స్టేట్లో, లోకల్ వేరియబుల్లో సెట్ చేయాలి కదా. సో ఇక్కడ సెట్ డేటా అనే మెథడ్ వాడుకుంటూ పంపిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు నీకు మొత్తం సెట్ అయిపోయినట్టు, అంటే నీ డేటా లోపల ఉన్నట్టు. ఇప్పుడు అంటే నీ లోకల్ కంపోనెంట్లో ఉండే వేరియబుల్ లోపల ఈ డేటా మొత్తం ఉంది అనేది నీకు అర్థమైంది. ఇంతవరకే చాలు. దీన్ని నువ్వు ఇంకా రిటర్న్ మ్యాప్లో వాడితే కన్ఫ్యూజ్ అవుతావు. ఇప్పుడే నీకు అర్థమైందా నేను చెప్పింది? నేను ఏం చేయలేదు, ఒక యూజ్ ఎఫెక్ట్ వాడా. ఆ యూజ్ ఎఫెక్ట్లో ఫెచ్ డేటా అనే ఒక ఫంక్షన్ సపరేట్గా రాశా. ఈ ఫెచ్ డేటా ఫంక్షన్ అనేది యాక్సియోస్ వాడి రాశా. అసింక్, అవైట్, యాక్సియోస్, 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. అర్థమైందా? నీకు ఈ ఫంక్షన్ రాయడం వచ్చు యాక్చువల్గా. తర్వాత నేను ఆ ఫంక్షన్ ఏం చేశా? కాల్ చేయాలి కదా. ఇదంతా జరిగింది దేంట్లో? యూజ్ ఎఫెక్ట్లో జరగడానికి కారణం ఏంటిదంటే ఇది లోడ్ చేయగానే ఇది వస్తుంది. చూడు, నేను ఏం క్లిక్ చేయకుండా లోడ్ చేయగానే వస్తుంది. ఆ లోడ్ చేయడానికి వస్తుడానికి కారణం ఏంటిదంటే ఇది ఎంటీ. ఇప్పుడు నేను దీంట్లో ఏదైనా పెడతా, వాల్యూ పెడతా. ఏం పెడతా అంటే ఒక ఫ్లాగ్, అంటే మామూలుగా ఒక వేరియబుల్ పెట్టవచ్చు. అది నీకు ఇప్పుడు అర్థం కాదు, మామూలుగా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇక్కడ చూడు, లోడ్ చేస్తున్నా, పదే వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి డేటా వస్తుంది, ఫెచ్ అవుతుంది, డేటా వస్తుంది, ఫెచ్ అవుతుంది, డేటా వస్తుంది, ఫెచ్ అవుతుంది. సో ఇక్కడ వేరియబుల్ అనేది చాలా డేంజరస్ వేరియబుల్. ఫస్ట్ టైం లోడింగ్ అయినప్పుడు మాత్రం అది ఎప్పుడు ఏముంటుంది? ఎంటీ ఉంటుంది. తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఇప్పుడు నీకు యూజ్ ఎఫెక్ట్ అర్థమైందా? యూజ్ ఎఫెక్ట్ ఇక్కడ ఏం చేయలేదు, మనం డేటా ఫెచ్ చేయడానికి మాత్రమే వాడాం. అర్థమైందా నీకు? ఏమర్థమైంది చెప్పు ఒక్కసారి, సమరైజ్ చేయి.